నమస్తే అందరికీ సుస్వాగతం శ్వేత తెలుగు వ్లాగ్స్ కి 2nd January 2021. ఫస్ట్లీ విష్ యూ ఎవ్రీవన్ అ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ సంవత్సరం అందరికీ చాలా బాగా కావాలని, అందరూ వాళ్ళు ఏదైతే లక్ష్యాలు అనుకున్నారో అన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ వచ్చేసి 2021 ఇయర్ది ఫస్ట్ రైడ్ మనది. రైడ్ అంటే ఇట్స్ ఎ బైకర్స్ మీట్. మన జల్విహార్ పార్క్ నెక్లెస్ రోడ్ పైన ఉంది. సో మనం అందరం అక్కడ బయలుదేరిపోతున్నాం. రెవ్యూర్ సోల్ యాప్ ద్వారా అందరికీ మన రైడ్ విత్ విజయ్ నోటిఫికేషన్ ఇచ్చినుండే ఇన్స్టాగ్రామ్లో. సో హోప్ఫుల్లీ మన వాళ్ళు కూడా చాలా మంది అక్కడికి వస్తున్నారని. సో అక్కడికి వస్తే అందరినీ కలుసుకుందాం. మన బైకర్స్ మీటప్ 8 o'clock నుంచి 10 o'clock వరకు ఉంది. మన ఆనరబుల్ టూరిస్ట్ మినిస్టర్ కూడా వస్తున్నారు ఈ ఈవెంట్ కి. అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయినాయి, ఓన్లీ బైకర్స్ కోసం వెయిటింగ్. సో న్యూ ఇయర్ మన చమెలీతో అలా ఫస్ట్ మీట్. ఆల్మోస్ట్ ఇయర్ 2 years అయిపోతుంది చమెలీని కలిసి కూడా. సో కరోనాకి ముందు కరోనాకి తర్వాత ఫ్రాంక్లీ స్పీకింగ్. సో ఇక్కడమే 2 పెద్ద రైడ్స్ కొట్టింది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్. యాక్చువల్లీ రైడర్ అయి ఉండి తనకి ఉన్న ఇంట్రెస్ట్ని వాళ్ళ ఫ్యామిలీతోని కన్విన్స్ చేసి ఫస్ట్ కన్యాకుమారి, అనుకోకుండా లదాఖ్ కూడా అయిపోయింది. సో వండర్ఫుల్. సో ఇలాంటి ఒక జీల్తోని మీరు అందరు ముందుకు రావాలని నాది. సో ఎక్స్పీరియన్స్ అడుగుదాం మన చమెలీని ఎట్లుందో. ఫస్ట్లీ చమెలీ మా వ్యూయర్స్కి కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే వాళ్ళు కూడా ఖుషి అయిపోతారు. హ్యాపీ న్యూ ఇయర్. ఏదో నాకు చాలా లాంగ్ టైం నుంచి తెలుసు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంత బాగా వ్లాగ్స్ నేను కూడా స్టార్ట్ చేసిందని. ఆల్మోస్ట్ ఒకే స్టేజ్లో ఉన్నాం, నేను కూడా బిగినర్ కదా. సో నెక్స్ట్ పెద్ద రైడ్ చేయబోతున్నావు, నువ్వు చెప్పాలి నాకు ఎక్స్పీరియన్స్. నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ పిలియన్ కూడా రైడర్ అంత ఎక్స్పీరియన్స్ చేస్తాడని నాకు టెల్ యూ. ఉత్తరాఖండ్ ఎక్స్పీరియన్స్ రైడర్ కన్నా పిలియనే గ్రేట్. నేను చెప్తున్నాను, నేను 10 kilometers కూడా పిలియన్ లాగా కూర్చోలేను. అసలు అన్ని బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి. నిజంగా పిలియన్నే గ్రేట్ రైడర్ కన్నా. అట్లీస్ట్ మేము రైడ్ చేస్తాం. అందరు అనుకుంటారు ఇట్స్ వెరీ ఈజీ. ఇప్పుడు నాకంటే మా హస్బెండ్ సపోర్ట్ చేస్తుంది అంటారు, మీకేంది మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది అంటారు. బట్ ఆ సపోర్ట్ వెనుక ఎంత స్ట్రగల్ ఉన్నది. కమ్సేమ్ ఒక 5 years నుంచి వాళ్ళ ఫ్యామిలీని ఎంత కన్విన్స్ చేస్తుంది. షీ నోస్ ద స్ట్రగల్. సో మా హస్బెండ్ని, మా ఫ్యామిలీని ఒక బేబీ తర్వాత ఎంత కన్విన్స్ చేయాల్సి వస్తే ఆ స్ట్రగల్ నాకు తెలుసు. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ టు ఎనీబడి. ఇట్ మైట్ బి మేల్ ఆర్ ఫీమేల్. ఈ ఒక ప్రొఫెషన్ ఎంచుకోవాలంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అందులో మీకు ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాట్ యూ సే? డెఫినెట్లీ. అది నేను ఫ్లోలోనే నాకు ఇప్పుడు కొంచెం అలవాటు అయింది. అలా అని కాదు, నీకు చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నా. పక్కకున్నా నేను కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నాడు. నిలబడితే వస్తలేదు నాకు. ఎగ్జాక్ట్లీ ఇట్స్ గోయింగ్. సి ఇప్పుడు నేను చేస్తున్నా అంటే ఐ కెన్ ఆల్సో డూ అని చాలా వరకు వచ్చేస్తున్నారు. సో హౌ యాక్చువల్ ఇంపాక్ట్ఫుల్ ఈజ్ దట్, హౌ గుడ్ ఈజ్ దట్ మీ హిసాబ్తో? సో యా, ఆబ్వియస్లీ ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు చేంజ్ నా చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ని, నా చుట్టూ ఉన్న పీపుల్ని. బట్ గివప్ చేయలేదు కాబట్టి, చాలాసార్లు గివప్ చేయాలి అన్న స్టేజ్ కూడా వెళ్ళాను. బట్ గివప్ చేయలేదు కాబట్టి ఈరోజు టుడే వీఆర్ లైక్ దిస్. అంటే ఎవరొకలా ఫస్ట్ స్టెప్ తీసుకుందే చేంజ్ అన్నది రాదు కదా. మారట్లేదు అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్లో చేంజ్ రావాలంటే ఆ పేషెన్స్ అండ్ ప్యాషన్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళాలి. సో దట్ ఈస్ వాట్. మీకు ప్యాషన్ అని ఉండాలి, మీకు ఇంట్రెస్ట్ అని ఉండాలి. మళ్ళీ దాని హిసాబ్తోని చిన్న పాయింట్ యాడ్ చేస్తా. ఓకే, మన సో బ్లెస్డ్ యాక్చువల్గా తెలుగులో మన తెలుగు అమ్మాయిలు కానీ మన తెలుగు కల్చర్లో కానీ చాలామంది కిచెన్లోకి వెళ్ళి బయటికి వెళ్ళారు. బట్ యు ఆర్ ఇన్స్పైరింగ్ హోల్ తెలుగు ఉమెన్ కమ్యూనిటీ టు కమ్ అవుట్ టు లివ్ దేర్ డ్రీమ్ యాక్చువల్లీ. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ గర్ల్స్. నువ్వు ఒక్కదానే కాదు, ఇలా ఉమెన్ బైకింగ్ ఎవరైతే చేస్తారో మన తెలుగు కమ్యూనిటీ కానీ వేరే కమ్యూనిటీస్ కానీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. బికాజ్ ఉమెన్ని ఏ రకంగా ఇండియాలో చూస్తారో నాకు బాగా తెలుసు. బికాజ్ నేను వాళ్ళ పక్కకుండి నా ఫ్రెండ్స్లో కానీ నాకు తెలిసిన కమ్యూనిటీలో కానీ హౌ దే టాక్ అబౌట్ ఉమెన్ నాకు తెలుసు. ఒక గ్యాంగ్లో కూర్చున్నప్పుడు నేను ఒకరిని అంటే వాళ్ళు అన్న అంటారు రివర్స్లో, అరే నీకు ఉండదు అంటే ఉండు లేకుంటే లేదు. బట్ దిస్ ఉమెన్స్ ఆర్ గెటింగ్ చేంజ్ని తీసుకొస్తారు, ఆల్రెడీ తీసుకొచ్చేసారు. సో అప్రిషియేట్ దెమ్. సో థ్యాంక్ యూ. సో ఫుల్లీ ఇప్పుడు ఏదైతే మేము ఆల్ ఇండియా రైడ్ చేయబోతున్నామో ఎక్కడనో మన ఉన్న అందరూ మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు అంటున్నారు, కానీ మేము వాళ్ళని చూసి ఇంకా ఇన్స్పైర్ అవుతున్నామని వాళ్ళు కూడా తెలుసుకోండి. ఎగ్జాక్ట్లీ. మెయిన్లీ
వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ అండ్ సపోర్ట్ మెయిన్ మోటివేషన్. అంటే మేము చేసిన తర్వాత నచ్చుతుందా లేదా అని ఒకటి మైండ్లో నడుస్తుంటుంది, యాక్సెప్ట్ చేస్తారా లేరా అని. కానీ వాళ్ళు అదే చేస్తుంటే ఫీడ్బ్యాక్ మనకు మంచి వస్తుంటే మనకు అది ఒక బూస్ట్ ఇస్తుంది లోపల నుంచి. సో ఆ బూస్ట్ మాకు ఇస్తుండండి, మమ్మల్ని ఇంకా జాయిన్ కూడా కండి. హోప్ఫుల్లీ మై ఆల్ ఇండియా రైడ్ ఏదైతే మేము అనుకుంటున్నామో అది చేస్తే చాలా వరకు అందరు మమ్మల్ని జాయిన్ కావాలని మేము అనుకుంటున్నాం. ఎవ్రీబడి, ఈవెన్ యూ, ఐ వాంట్ యూ టు జాయిన్ సమ్వేర్. ఓకే, షూర్, డెఫినెట్లీ. అంటే చమిలితో ఎప్పుడు అట్లీస్ట్ రైడ్ జాయిన్ అవ్వాల్సి మోకా కూడా నాకు దొరకలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. సో ఐ వుడ్ లైక్ టు గెట్ దట్ ప్రివిలేజ్. షూర్. హ్యాపీ న్యూ ఇయర్. అందరూ సేఫ్గా రైడ్ చేయండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రైడ్ సేఫ్, వేర్ యువర్ హెల్మెట్స్ ఎవ్రీ టైమ్ వెర్ ఎవర్ యూ గో. ఇంటి బయటికి బండి తీసినంటే హెల్మెట్స్ ఫర్ షూర్ పెట్టుకోండి. నెవర్ నో, ఒక్క నిమిషం కూడా మన ప్రాణాలకి చాలా ఇంపార్టెంట్. సో వేర్ యువర్ హెల్మెట్స్ వెన్ ఎవర్ యు ఆర్ రైడింగ్, ప్లీజ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ గుడీస్ కూడా దొరికినాయి. దట్ ఈస్ ఏ రెవ్యూసోల్ క్యాప్ విత్ అ మాస్క్ ఆన్ ఇట్ అండ్ ఎవరీస్ బ్యాండ్. The driver now they wear helmet more. We try to spread more awareness. But not the passengers, and especially the children. My God. Surely the couple will say the most precious thing is their child. Never ever. I've seen 1, 2, 3 in the last 3 months, 4 months. So, sir, early morning that you're here and looking at so many bikes and so many bikers. So, how do you feel? Oh, well, I mean, it's great to see people up and out and early in the morning and all. And I'm enjoying not only seeing the bikes, but talking to the bikers, hearing their stories, what their passion is, what got them into biking. And I'm particularly happy to see so many ladies here as well. I think that's brilliant. And everybody wearing crash helmets, which personally is a passion of mine. I'm seeing compliance of wearing helmets is increasing slowly in the city. సో మనని ఇన్స్పైర్ చేయడానికి మన మంచిర్యాల నుంచి 250 kilometers అవే డ్రైవ్ చేసుకుని వచ్చిండ్రు ఇంకొక కపుల్. సచ్ అన్ ఇన్స్పిరేషన్. లేటర్ విజయ్ అండ్ వర్ష్మిత, దిస్ ఇస్ సెకండ్ కపుల్ వీఆర్ మీటింగ్. సో హౌ ఈజ్ అ ఫీలింగ్? 250 kilometers ఫస్ట్ టైం పిల్లల్లా వచ్చింది తను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అది కూడా బైకర్స్ మీట్లో మనందరినీ కలవచ్చు అన్న ఒకే ఒక కారణంతో. సో హౌ ఈజ్ ఎక్స్పీరియన్స్ రైడింగ్ విత్ యువర్ వైఫ్ ఫర్ ద ఫస్ట్ టైం 250 kilometers? సో యాక్చువల్లీ నా రైడింగ్ దానికంటే తను అంత ఓపిక్గా కూర్చోవడం దట్స్ ఎ గ్రేట్ థింగ్ అనమాట. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఇంత, అంటే మధ్యలో ఏదైనా ఇష్యూ వచ్చినా ప్రాబ్లం వచ్చినా కానీ వీ కెనాట్ గో బ్యాక్, వీ కెనాట్ క్యారీ video bombing, but I'm very glad more couples should ride like this and also vlog. 250 kilometers పొద్దున వచ్చిందంటే మనం కలవడానికి. పొద్దునే That's very good. మీరు కూడా వేరే వాళ్ళని చాలా ఇన్స్పైర్ చేస్తారు. యూ షుడ్ కంటిన్యూ రైడింగ్. ఆల్ ది బెస్ట్. సారీ ఫర్ యాక్చువల్లీ జేబీ మ్యామ్ ఈజ్ మార్నింగ్ నుంచి చాలా బిజీ ఉంది, అందుకే బ్లాగ్ లో తీసుకోలేకపోయినా. ఫస్ట్లీ హ్యాపీ న్యూ ఇయర్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో మళ్ళీ తీరికగా మేడంతో మాట్లాడాలి. మేడం అన్ని బ్లాగ్స్ ఇట్లా వస్తుంది ఇట్లా వెళ్ళిపోతుంది. సో హియర్ ఇట్ ఈస్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎట్లుంది? నాకు కూర్చోవడం కదా, రైడింగ్ కూడా చాలా ఇష్టం. తొందరలో జాయిన్ అవుతాను. ఇప్పుడే మనకి ఒక బ్రిటిష్ అథారిటీ నుంచి ఆండ్రూ మాట్లాడిండు. సో వాట్ ఈజ్ మోటివ్ ఈజ్ ఫర్ షూర్ హెల్మెట్స్ వేర్ చేయాలి. ఇంకెట్లా కపుల్ రైడర్స్ ఎవరు వచ్చినా కూడా, మీ వైఫ్ ఉండొచ్చు, మీ సిస్టర్ ఉండొచ్చు, మీ మదర్ ఉండొచ్చు, ఎవరినైనా పిల్లలాగా తీసుకోవచ్చు. సో ఎప్పుడు తీసుకుపోయినా కూడా ఫర్ షూర్ హెల్మెట్స్ వేరింగ్ అన్నది మనలో నుంచి రావాలి. అది ఒక రూల్ లాగా ఉండొద్దు. అది మన రెస్పాన్సిబిలిటీ, మన లైఫ్కి మనమే హక్కుదారులం, మనమే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నది ఆయన మోటివ్. సో ఫర్ షూర్ హెల్మెట్స్ని మాత్రం వేసుకోండి. మన 2 brothers సృజన్ వాళ్ళు కూడా వచ్చింది ఇక్కడికి. I would like to invite Mr. Anand Mohan Murthy, who is the founder of Rev Your Soul app, onto the stage. Good morning, everyone. Morning. It's nice to see all of you on a Saturday morning and being a part of our first Bikers Meet 2021. To give you a brief of what Rev Your Soul does, we are a motorcycle riding app. The idea was to create an exclusive bikers platform for all bikers, away from all your motorcycle clubs. No distinctions of bikes, brands, what idea behind which we started Rev Your Soul.
I'm a lawyer by profession and a biker by passion. And a few words from your side, sir. UK Deputy Commissioner Andrews garu, Hyderabad runners, my friend Murli garu, Jay Bharti garu, very happy to see this occasion. I think more of the all India and worldwide bike riders also are present here. Sandhya, Anand garu, ఇంకా చాలామంది కూడా 2021 బ్యాక్ రైడ్ అంటే వీళ్ళు వెళ్తూ ఉంటారు, ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ జాయిన్ అవుతారు. Honourable Minister and all of the other dignitaries on and off the dais. Aaron, the founder of Rev Your Soul, thank you for the chance to speak. It's good to see so many bikers here. The rider and the husband is on the back. That can also equally happen. But whoever they are, they should be wearing a helmet. So that's the first message that I would. అంటే ఎట్లాంటి అద్భుతమైన థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలంగాణ టూరిజంని ప్రమోట్ చేసి 5% to interact, but I don't know how people receive. Both of us are. I am not yours. Yeah, you both are vlogging, right? You were thinking of that motorcycle. First time you didn't do, second time you did that. Because whatever people are doing. Very glad we are meeting Srijan and Rohit also in this meet. 2021. So I wish you all success this year. And I'm really happy seeing everybody here, and you came all the way to meet us for the bikers meet. Motovlogging, we have beautiful people here. All of us are motorcyclists. That is what has united all of us. So let's just continue our journey. Be safe when you ride out there. Make sure you have your complete gear when you're riding. Safety is of the prime importance in today's world. Make sure that you wear all your safety gear all the time. That is the only thing that's going to protect you in case of a fall. అయిపోయింది ఆల్రెడీ. నేను ఆల్రెడీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పించేసిన వంశీతోని. సో మన హైపర్ రైడర్ టైం 12:40. సో ఫైనల్గా ఇవాళ వచ్చిన ఒకేజన్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్ అయింది. ఆ స్టేజ్ పైకి ఎక్కగానే అసలు మాటలు రాలేవు. అందరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు, చాలా మంచిగా అనిపించింది. సో ఈ బ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటాను. నచ్చితే మీ అలా తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫర్ షూర్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్వేత తెలుగు బ్లాగ్స్ని. నాతోని చూస్తుండండి. అప్పటివరకు అందరూ క్షేమంగా ఉండండి, లాభంగా ఉండండి. బాయ్.